ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. మహిళల అధికారులని సాయంత్రం పూట మంత్రుల ఇంటికి పిలుస్తున్నారు అని చెప్పేసి. ఏం అవసరం ఉంది ఆ టైంలో పిలవాల్సిన అవసరం ఏమిటని. అది కూడా ఇప్పుడు దానికి వ్యాలిడిటీ ఎట్లా వచ్చిందనంటే ఏబిఎన్కి సంబంధించిన రిపోర్టర్ రాశారు. ఎందుకంటే ఆ గవర్నమెంట్ని సపోర్ట్ చేసే వ్యక్తే రాసిండ్రు కాబట్టి దీంట్లో ఏదైనా నిజం ఉందేమో అన్న ఉద్దేశంతో మేము బీఆర్ఎస్ నాయకులు అందరం కలిసి ఉమెన్ కమిషన్కి ఒక లెటర్ ఇవ్వడానికి వెళ్తున్నాము. డెఫినెట్గా ఇదే కాదు, గతంలో కూడా చాలా సందర్భాలలో మహిళలని అవమానించిన పరిస్థితి ఉంది. దాని మీద ఉమెన్ కమిషనర్ ఏమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. మహిళలకు అండగా ఉంటాం, ఖచ్చితంగా మహిళా గౌరవాన్ని తగ్గించకుండా మేము అందరం కూడా అన్ని చర్యలు తీసుకుంటామని. మరి ఈ రోజు ఇంత జరుగుతున్నా కూడా ఉమెన్ కమిషన్ ఎందుకు స్పందిస్తలేదు? ఎందుకు? వారి ప్రభుత్వం ఉందన్న. సో డెఫినెట్ గా దీని మీద ఎంక్వైరీ చేసి డెఫినెట్ గా ఎట్లాంటి అసలు ఏం జరిగింది అనేది క్లియర్ రిపోర్ట్ బయటికి రావాల్సిందే. గతంలో కూడా చాలా సందర్భాలలో మహిళలకు సంబంధించిన కంప్లైంట్ ఇచ్చిన దాని మీద మరి ఈ రోజు ఇచ్చే కంప్లైంట్ మీద కూడా బయటికి రావాల్సిందని మేము డిమాండ్ చేస్తున్నాం. మంత్రుల ఇంటికి మహిళా అధికారులు అర్ధరాత్రి వెళ్తున్నారనే అంశం పైన వాళ్ళ మహిళా కమిషన్ కి బీఆర్ఎస్ మహిళా నేతలు ఫిర్యాదు చేయడానికి వెళ్ళారు. అంత పాటు మహిళా నేత ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏంటి ఫిర్యాదు చేయడానికి వెళ్తా ఉన్నారు? ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల ఆత్మాభిమానానికి సంబంధించినటువంటి అంశంలో వెనుకబడి ఉన్నది. మహిళల్ని అవమానిస్తూనే ఉన్నది. నిన్నటి అందాల పోటీల సందర్భంగా ఇంగ్లాండ్కి చెందినటువంటి అందాల భామ అయితేనేంది, ఇప్పుడు ఈ మహిళా అధికారుల విషయం అయితేనేంది, మహిళలకు ఘోరమైనటువంటి అవమానం జరుగుతూ ఉన్నది. మహిళలు తలెత్తుకొని తిరిగే పరిస్థితి అధికారులకే లేనప్పుడు, మహిళా అధికారులకే లేనప్పుడు సామాన్య మహిళల పరిస్థితి ఏంటనే ప్రశ్న తప్పకుండా ఉద్భవిస్తుంది. ఇది సామాన్యులు ఎవరో మహిళలను అవమానించడం కాదు, సాక్షాత్తు ప్రభుత్వాలే, మంత్రులే అవమానిస్తున్నారు. అర్ధరాత్రి రాత్రిపూట ఇళ్లలకు పిలుస్తున్నారు అనేటువంటి ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మరి దీనికి ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికి బాధ్యులు ఎవరు? మహిళల్ని అవమానానికి గురి చేసేటువంటి ఈ కథనాలు ఎంతవరకు నిజం, ఏది నిజం, దీన్ని తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదనే ఉన్నది, రేవంత్ సర్కార్ మీదనే ఉన్నదని డిమాండ్ చేస్తూ ఇవాళ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేయబోతున్నాం. తప్పకుండా చర్యలు తీసుకునే వరకు మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, బీఆర్ఎస్గా మేమైతే ముందు స్పందించినాము. రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్నటువంటి అవమానాల పరంపరను ఈ కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం అంటారు, మహిళలను అవమానిస్తారు. ఇది ఎక్కడ అన్యాయం? తప్పకుండా మేము ప్రశ్నిస్తాం, మహిళల హక్కుల కోసం పోరాడతాం, బీఆర్ఎస్ మహిళల పక్షాన నిలబడతారు. ముఖ్యమంత్రి మాత్రం మహిళలు అంటే మాకు గౌరవం ఉందని చెప్పి మాట్లాడతాం. ఎక్కడ కనపడుతుందండి గౌరవం? ఎక్కడ కనపడతా ఉంది? ఢిల్లీలో నిన్న మహిళా అధికారి ఏడుస్తుంది, బోరున విలపిస్తుంది తను అరెస్టు చేయబోతున్నారని. ఇక్కడికి వచ్చేసరికి రాష్ట్రంలో రాత్రుల్లో మంత్రులు మహిళా అధికారులను ఇళ్ళకు పిలిపించుకుంటున్నారని. మరి మహిళా అధికారులు తల ఎత్తుకొని ఏ రకంగా సమాజంలో తిరగగలుగుతారు? ఇది ఇంతకన్నా అవమానం ఉంటుందా? సమాజపు అనుమానపు చూపుల్ని వాళ్ళు ఎదుర్కోవాలి కదా, భరించాలి కదా, అన్యాయం కదా ఇది. ఈ నిజాలు నిగ్గు తేల్చాలి. ఈ రాతలు, పత్రికా వ్యాఖ్యల వెనుక ఏంటి మతలబు, ఆ మంత్రులు ఎవరు, ఆ పరిస్థితి ఏంటి, ప్రభుత్వంగా బాధ్యత తీసుకొని నిజాలు నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా మహిళల గౌరవానికి భంగం కలిగించే ఏ చర్యనైనా బీఆర్ఎస్ తప్పకుండా ఖండిస్తుంది. కంప్లైంట్ ఇచ్చారు, ఎట్లాంటి రెస్పాండ్ వచ్చింది? ఇక్కడ చైర్మన్ గారు లేరు, సెక్రటరీ గారికి ఇచ్చాము రెస్పాన్స్. మేము మా వైపు నుంచి డిమాండ్ అయితే చేసినాము, రిక్వెస్ట్ చేసినాము. మహిళలకి రాష్ట్రంలో అన్యాయం జరుగుతూ ఉన్నది, మహిళలకు అభద్రతకు లోనవుతూ ఉన్నారు. మొన్నటి అందాల పోటీ కాడ నుంచి తీసుకుంటే నిన్నటి మాగంటి సునీత ఇష్యూ వరకు కూడా స్వయంగా మంత్రులే అవమానిస్తున్నటువంటి తీరు చూస్తూ ఉన్నాము. మా వేదిక, మా సభ, మా కార్యకర్తల సభ, విస్తృత స్థాయి సమావేశము, మా కార్యకర్తల సభలో మాగంటి గోపీనాథ్ గారికి జోహార్లు చెప్తున్నటువంటి సందర్భంలో సునీత గారు కొంచెం భావోద్వేగానికి లోనై ఆమె దుఃఖిస్తే ఆ దుఃఖాన్ని పదే 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 అవమానిస్తారు ఈ మంత్రులు. ఏ రకంగా చూసినా మహిళల పట్ల రేవంత్ సర్కార్కు చిత్తశుద్ధి లేదు, మహిళలను అవమానిస్తూనే ఉన్నారు. నిన్న ఢిల్లీలో ఒక ఘటన చూసినాం, హర్షభార్గవి గారు కన్నీటి పర్యంతమైనరు, అట్లా నిలబడే అవకాశం కూడా ఇవ్వలేరు. ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ లేదు, కలుస్తాను మర్యాదపూర్వకంగా కలుస్తా అంటే పోనీ అక్కడ నిలబడి తన వాహనం, తన కారు వచ్చే వరకు కూడా అక్కడ నిలబడనియనటువంటి పరిస్థితి చూసినాము. ఏ రకంగా చూసినా రాష్ట్రంలో మహిళలకు అన్యాయమే జరుగుతూ ఉంది. అవమానాలు మహిళలకు అడుగడుగున ఫ్రీ బస్ ఇచ్చి కొన్ని బస్సులు పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ ఓ 2 బస్సులకు ఫ్రీ ఇచ్చి వాళ్ళు మరి బస్సుల సంఖ్య కుదించి పెంచకుండా మహిళలు ఘర్షణ పడుతున్నారు, సిక్కలు పట్టుకుంటున్నారు అని చెప్పేసి ఆ కథనాలు ప్రచారం చేస్తూ మహిళలను అవమానిస్తున్నటువంటి తీరు చూస్తూ ఉన్నాము. బస్సుల సంఖ్య పెంచాలి, అన్ని బస్సుల్లో మహిళలకు ఫ్రీ
ఇవ్వాలి, కేవలం 2 బస్సులోనే కాదు. అలాగే మహిళలకు ఇచ్చినటువంటి అన్ని హామీలు, కళ్యాణ లక్ష్మితో తులం బంగారం అయినా, అలాగే మహాలక్ష్మి పథకంలో ప్రతి మహిళకు 2,500 అలాగే విద్యార్థినులకు స్కూటీలైనా, అన్ని పథకాలు కూడా. అలాగే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్ ఇచ్చే వరకు ఆడపిల్ల ఆసుపత్రిలో పుడితే, ప్రభుత్వ ఆసుపత్రిలో పుడితే 13,000 ఇచ్చి, కేసీఆర్ కిట్ ఇచ్చి గౌరవంగా ఇంటి దగ్గర దింపొచ్చే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. మళ్ళీ మహిళలు గౌరవంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మహిళల హక్కులకు భంగం కలగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మహిళా అధికారులకే అవమానం ఎదురైతే ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏంటి రాష్ట్రంలోనేటువంటి ప్రశ్న తప్పకుండా మహిళా లోకంలో వచ్చింది.